మా బంగారు తల్లి, మా అమ్మగారిని నన్ను చూడండి. మా బంగారు తల్లి, మా బంగారు తల్లి. మా బంగారు తల్లి సాయంకాలం అయింది కదా, మరి ఆ, చక్కగా లేపి కూర్చోబెట్టాను. ఈరోజే టౌన్ వెళ్ళారు మా డాక్టర్ గారున మా చెల్లెలు కూడా. ఇప్పుడే లేపేసి ఆ, టీ బిస్కెట్స్ అన్నీ అయిపోయాయి. మా అమ్మగారికి చక్కగా సాయంకాలం పరిచయం చేసేసాను. దేవునికి మహిమ. ఇప్పుడు మా అమ్మగారు నేను ఊసులాడుకుంటాం. మా ఇద్దరం ఊసులాడుకుంటాం కొంచెంసేపు. మా బంగారు తల్లి. మా బంగారమా, మా బంగారు తల్లి. మా అమ్మతో రోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి పడుకుంటప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. చాలామంది పేరెంట్స్ని పట్టించుకోరు ఎవరున్నా. ఇది కేవలం ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మనం పేరెంట్స్ని ఎప్పుడైతే మనం పట్టించుకుంటున్నామో, ముఖ్యంగా తల్లిదండ్రులు సన్మానిస్తున్నామని అర్థం. పేరెంట్స్ని ఎప్పుడైతే మనం పట్టించుకుంటున్నామో తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నామనే అర్థం. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 12వ వచనంలో క్లియర్గా ఉంది. దానివల్ల దీర్ఘాయువు పొందుకుంటాం. తల్లిదండ్రులు దీవెనలు ఖచ్చితంగా మనకు వస్తాయి. గాడ్ బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి. చాలామంది కొడుకులు కుమార్తెలు తల్లిదండ్రులు ఇంటికాడ ఉంటారు. ఉంటే వారిని పట్టించుకోరు. వారు మంచం మీద ఉంటారు, పాపం పట్టించుకోరు. వారు లేగలేని పరిస్థితిలో ఉంటారు. ఇంట్లోకి రాగానే భార్యను చూస్తాడు. వాడు చూసి పిల్లలు ఎక్కడున్నారు అంటాడు. 4-5 పొట్లాలు తీసుకొస్తాడు ఇంట్లోకి వచ్చినప్పుడు. అక్కడే తల్లి ఉంటుంది, అక్కడే తండ్రి ఉంటాడు. కానీ భార్యను పిలిచి పిల్లలు ఎక్కడున్నారు, ఏను వాళ్ళకున్నావు అని పొట్లాలు వాళ్ళకి ఇచ్చి వీడు రూమ్లోకి వెళ్ళిపోతాడు. పక్కనే తల్లి ఇలా చూస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎంతోమందికి ఉంటాయండి. రోజు ఇలా మంచం మీద ఉన్న తల్లిదండ్రులు పట్టించుకోడు. ఎందుకంటే వాడికి ఏంటంటే ఏదో అలాగా మా అమ్మ ఉంది, తిన్నావా, వచ్చి రాగానే ఒక 10 నిమిషాలు అమ్మతో మాట్లాడి ముద్దులాడి, అమ్మ బాగున్నావా, మీ కోళ్ళు భోజనం పెట్టిందా, టైంకి అన్నీ ఇస్తుందా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అని ముద్దుగా మాట్లాడరు. మాట్లాడితే నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులకి అంతకన్నా ఆస్తి లేదు. పిల్లలు సంతోషంగా మాట్లాడితే వారు ఎంతో హ్యాపీగా ఉంటారు. నిజంగా వాళ్ళు ఇంకా బాగుంటారు, దిగులు ఉండదు వాళ్ళకి. కానీ ఈ పిల్లలు వీళ్ళు ఇంట్లోకి వచ్చారు కానీ భార్యని పట్టించుకొని, పిల్లల్ని పట్టించుకొని, తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉన్న చాలామంది ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే, నీ జన్మ ఆ తల్లిదండ్రులు లేకపోతే నీకు ఆ జన్మ లేదు. తండ్రి అయినా తల్లి అయినా మీ ఇంట్లో ఉంటే, ఆ వారు అనారోగ్యంతో ఉంటే, నువ్వు బయటికి వెళ్ళరాగానే బయటికి వెళ్ళేటప్పుడు వారితో మాట్లాడాలి. అమ్మ బయటికి వెళ్తున్నాను, డాడీ బయటికి వెళ్తున్నాను అని మాట్లాడాలి. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు మరలా వచ్చే రాగానే ఇంట్లో ముందు పేరెంట్స్తో మాట్లాడాలి. రాగానే అమ్మ ఎలాగుంది, డోర్ తీయగానే అమ్మ ఎలాగుంది, బాగుందా, ఆరోగ్యంగా ఉందా, టైంకి అన్ని పెడుతున్నావా అని అడిగే మనస్తత్వం మనకు ఉండాలి. ఎవరికైతే ఆ మనస్తత్వం ఉందో వారిని మార్కు సువార్త 7వ అధ్యాయం చదువుకోండి, దాంట్లో క్లియర్గా ఉంది. అలా ఎవరైతే తల్లిదండ్రుల విషయం పట్టించుకుంటారో వారి కోసం దేవుడు మాట్లాడాడు. రెండోది, చాలామంది అలా పట్టించుకోవట్లేదు. అలాంటి వారి వీడియో చూస్తే ఖచ్చితంగా బ్రదర్, సహోదరి, ఒక ఆడపిల్ల అయినా మగపిల్లడైనా, కొంతమందికి మగపిల్లలు ఉండరు, ఆడపిల్లలే ఉంటారు. ఆడపిల్లలు కూడా పట్టించుకోరు. భర్త బయటికి వెళ్ళిపోతే ఆ కూతురు అన్ని రకాలుగా పని చేసుకుంటుంది, కానీ అక్కడ ఉన్న తల్లిని పట్టించుకోరు. కొంతమంది ఉన్నారు అలాంటి వారు. అలాంటి వారికి నేను ఏం చెప్తున్నానంటే, తల్లిదండ్రులను ఖచ్చితంగా పట్టించుకోవాలి. పట్టించుకుంటే 10 నిమిషాలు వారితో మాట్లాడి టౌన్ బయటికి వెళ్ళేటప్పుడు మాట్లాడండి, వచ్చేరాగానే మాట్లాడండి. మరి సాయంకాలం మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు కానీ, రాత్రి భోజనం చేసినప్పుడు కానీ ఒక 5 నిమిషాలు వారితో మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉంటారు. పడుకుంటప్పుడు కూడా చక్కగా మమ్మీ బాగున్నావా, పడుకో, గుడ్ నైట్, ప్రైజ్ ద లార్డ్ అని చిన్న ప్రార్థన చేసి పడుకోబెట్టాలి. ఇది కేవలము క్రైస్తవులు ప్రతి ఒక్కరు చేయాలి. చాలామంది నేను ఇంట్లోకి వెళ్ళాను. సో నేను సభలకు వెళ్ళేటప్పుడు, మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు కొంతమంది ఇంటికి ప్రార్థనలు తీసుకెళ్ళేవారు. అక్కడ ఇంట్లోకి వెళ్ళగానే ఆ సైడ్ ఎక్కడో మంచం మీద ఒక తల్లిగారు, ఒక తండ్రి గారు కనిపించేవారు. ఎవరమ్మా అంటే వారి దగ్గర పర్లేదు రండి రండి పాస్టర్ గారు రండి లోపలికి అనేవారు. అంటే ఏంటి అర్థం? పట్టించుకోలేని కోళ్ళు, పట్టించుకోలేని కొడుకు ఉన్నారు ఆ ఇంట్లో. నేను అలాగే ఒప్పుకుండేవాడిని కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఏడ్చేవారు. నా పిల్లలు ఇలా మాట్లాడరయ్యా, ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడరయ్యా అని ఎంతో ఏడుస్తున్నారు.
వాళ్ళు ఏడిస్తే ఆ కన్నీరు మీకు శాపమై ఉంటుంది, జాగ్రత్త. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఎవరైనా సరే వారిని సంతోషపెడితేనే నువ్వు కుటుంబంతో సంతోషంగా ఉండగలవు. అయితే ఇంకొక మాట మీతో చెప్తున్నాను, దయచేసి ప్రయాసపడండి. ప్రేమ చాలా విలువైనది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు మనం కూడా బ్రతికున్నంత వరకు, వాళ్ళు బ్రతికున్నంత వరకు కూడా ప్రేమించాలి. మరి యోహాను సువార్తలో ఒక మాట ఉంది, ప్రేమ కలిగి ప్రయాసపడుడి అంటాడు. దీంట్లో చాలా గొప్ప మర్మం ఉంది. ప్రేమ కలిగి ప్రయాసపడుడి అంటాడు. దేవునికే మహిమ. హల్లెలూయా. సారీ, యోహాను సువార్త కాదు, 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఏమంటాడంటే, ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడుడి అన్నాడు. ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడుడి అంటే మనం దేవుని ప్రేమతో నింపబడి ప్రయాసపడాలి. దేవుడు తల్లిదండ్రులు ప్రేమిస్తూ వారితో మాట్లాడుతూ సంతోషంగా ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండాలి. కుటుంబంలో భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉండాలి. బిడ్డలతో ప్రేమ కలిగి ఉండాలి. సంతోషంతో వారితో ప్రేమ కలిగి ప్రయాసపడుడి అన్న మాట చాలా సంతోషం. మరొకసారి, ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడుడి. అబ్బా, అంటే ప్రేమ కలిగి ఉండుట అంటే నీలో ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రయాసపడతావు. ఈ వీడియో ఎందుకు నేను చేస్తున్నానంటే, ప్రతి ఒక్కరూ పేరెంట్స్తో ఒక్క 10 నిమిషాలు మాట్లాడండి. ఒక 5 నిమిషాలన్నా ఉదయం ఇంటికి వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు వారితో మాట్లాడండి. పడుకుంటప్పుడు ఒక 5 నిమిషాలు మాట్లాడండి. వారు ఎంతో సంతోషంగా దీర్ఘాయువుతో ఉంటారు, సంతోషంగా ఉంటారు. అదే కానీ మీరు మాట్లాడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతే వారి దిగులుతో తొందరగా చనిపోతారు. దయచేసి దీంట్లో ఇంకొక విషయం ఏంటి తెలుసా, నువ్వు వారిని సంతోష పెడితేనే వారి దీవెనలు మీకు వస్తాయి. వారిని మీరు సంతోషపడకపోతే అది రిపీట్ అవుతుంది. రేపు నీ పరిస్థితి అదే మంచం మీద పరిస్థితి అయితే నీ పిల్లలు కూడా నిన్ను పట్టించుకోరు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల్ని ప్రేమించండి. చాలామంది ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. కొంతమంది మూర్ఖులు ఉన్నారండి. అస్సలు తల్లికి బాగోపోయినా తండ్రికి బాగోపోయినా వారి కుటుంబాల్లో కొడుకులకి పుట్టినరోజులు చేయించుకుంటున్నారు, మనవలకి పుట్టినరోజులు చేయించుకుంటున్నారు, వారు పుట్టినరోజులు చేయించుకుంటున్నారు. పక్కన ఉన్న తల్లిదండ్రుల్ని, తమ్ముడి దగ్గర ఉన్న అమ్మని, అన్నయ్య దగ్గర ఉన్న అమ్మని, రెండో అన్ని దగ్గర ఉన్న అమ్మని, మూడో అన్ని దగ్గర ఉన్న అమ్మని, అక్క దగ్గర ఉన్న అమ్మని పట్టించుకోరు. కొంతమంది ఉన్నారు అలాంటి మూర్ఖులు. కానీ ఒక దినము కాలమే వారికి సమాధానం చెప్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ప్రేమించాలనే ఈ వీడియో. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.